ఓం శాంతి. విద్యా విధానం కేవలం భౌతిక జీవనోపాధికే అని భావించకూడదు. ఈ విద్య మన జీవనంలో ఆంతరంగిక శక్తులను జాగృతం చేయాలి అని మనం భావించాలి. ఓన్లీ జీవనోపాధికి అని తెలుసుకున్నామనుకోండి, ఆ టైంలో కొన్ని విషయాల ద్వారా తప్పులు జరుగుతూ వస్తాయి. ఎందుకంటే జీవనోపాధికని పిల్లల్ని చదివిస్తారు. ఇంజనీర్గా, డాక్టర్గా, లాయర్స్గా చదివిస్తూ ఉంటారు. చాలా శ్రమ చేస్తారు పేరెంట్స్. విద్యార్థులు ఏదో విధంగా చదువు అయితే ముగించుకుంటారు. కానీ చదువు ముగించుకున్న తర్వాత ఆ విద్యార్థి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ చదివిన విద్యార్థి జీవనంలో తన విషయం గురించి తెలిపిస్తూ వచ్చారు. నేనైతే మిషన్స్ని ఆపరేట్ చేయడం నాకు తెలుసుకున్నాను, చేయగలుగుతాను. కానీ ఇతర వ్యక్తులకు కోఆపరేట్ చేసేది నాకు తెలియదు అంటారు. మిషన్స్ని ఎలా ఆపరేట్ చేశారో అలాగనే జీవనంలో అనేక మందికి కోఆపరేట్ చేసే శక్తి ఉంది అంటే అతని జీవనం, అతని లైఫ్ స్టైల్ ఇంకా చాలా డెవలప్గా ఉంటుంది. కాబట్టి కేవలం విద్య అక్షరాస్యత కొరకే కాదు, విద్య సంపాదన కోసమే కాదు, విద్య ఒక ఎంప్లాయ్మెంట్ కోసమే కాదు. విద్య అనేది మానవుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. విద్యలో కొన్ని అప్పుడప్పుడు అపశృతులు వినపడుతూనే ఉంటాయి కొంతమంది వ్యక్తుల ద్వారా. ఒక వ్యక్తి సివిల్ సర్జన్ అయినారు, డాక్టర్. ఆ వ్యక్తి చాలా సిన్సియర్గా పనిచేసే వ్యక్తి అన్నమాట. కానీ అతనికి డబ్బు పైన చాలా ఆశ ఉంటుంది. కారణం, తను చాలా ధనవంతుడిగా కావాలని. అయితే ఆ డాక్టర్ ఒక పేషెంట్ని వేరే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ పేషెంట్ యాక్సిడెంట్ కారణంగా తల పగిలి ఉంటుంది. దానికి కుట్లు వేయాలి. ఆ కుట్లు వేస్తే అతను మళ్ళీ జీవిస్తాడు, అది డాక్టర్కి తెలుసు. పేషెంట్ తరపున వచ్చిన వాళ్ళతో చెప్తారు, ఇట్లా ఆపరేషన్ చేయాలంటే ఇంత మనీ అవుతుంది అని. అప్పుడు ఆ పేషెంట్ తరపున వాళ్ళు చెప్తారు, ఎలాగైనా డాక్టర్ ఈ మనిషిని బ్రతికించండి అని వేడుకుంటారు. ఆ సమయంలో డాక్టర్ ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తాడు, కుట్లు వేస్తాడు. తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి పేషెంట్ తరపున వచ్చిన మనుషులు వస్తారు. డబ్బు ఎంత ఇవ్వాలి అని డాక్టర్ అడిగింటారో అంత డబ్బు అతను ఇవ్వలేడు. ఆ సమయంలో చాలా దుఃఖంతో చెప్తారు, నా దగ్గర సగం డబ్బే ఉంది, నేను తర్వాత నిదానంగా మీకు ఇస్తాను అంటాడు. కానీ డాక్టర్ అయితే ఒప్పుకోరు. ఆ సమయంలో డాక్టర్ కోపంతో వెళ్ళి తను ఒక విద్యార్థిని అనేది కూడా మర్చిపోయి, తను ఒక సమాజ సేవకుని అనేది కూడా మర్చిపోయి, ఏవైతే కుట్లు వేసింటాడో ఆ వ్యక్తి యొక్క తల కుట్లను విప్పేస్తాడు. ఆ వ్యక్తి వెంటనే చనిపోతాడు. ఇది బాంబేలో జరిగినటువంటి సంఘటన, రియల్ సంఘటన. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తాం, విద్య అనేది మానసిక వ్యక్తిత్వ వికాసానికి కావాలి. మన విద్య ఎందుకు ఉపయోగపడుతుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని అనిపిస్తుంది కదా. నైతిక విలువలు, సామాజిక విలువలు, మానవతా విలువలు కలిగినదే విద్య అని చెప్తారు. అప్పుడే విద్యార్థి నిజమైన భారతీయ పౌరుడుగా, దేశ పౌరుడుగా అందరి ముందు అభినందనలను పొందగలుగుతాడు, ఆశీర్వాదాలని కూడా పొందగలుగుతాడు. ఓం శాంతి.